या सा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रायताक्षी गम्भीरावर्धनाभिस्तनभरणमिता शुभ्रवस्तोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रियैः मणिकनखचितैः स्नापिकाहे मुकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ताम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। మారుతి అనుగ్రహం ప్రారంభ. శోభకృత నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం శిశిర ఋతు పాల్గొనమాసం పక్షం శుక్లపక్షం తిథి తదియ ఉదయం 9 గంటల వరకు. తదుపరి చవితి అశ్విని నక్షత్రం రాత్రి 11:30 వరకు. వర్జము రాత్రి 7:30 నుంచి 9:30 వరకు. 13వ తారీఖు మార్చి నెల వారం బుధవారం. వార దుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి 12:30 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండము ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఋషి వ్యాఖ్యము ఈరోజు తదియ బుధవారం. ఈరోజు అన్నపూర్ణాదేవి అష్టోత్తరాన్ని వినండి. ఎవరికైతే సంతానము లేదో వారు అన్నపూర్ణాదేవి అష్టోత్తరాన్ని వినండి. తప్పకుండా సంపూర్ణ సంతాన యోగాన్ని పొంది సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేకపోవడము కొంత భార్య జాతకంలో లేదా భర్త జాతకంలో దోషం ఉంటుంది. శుక్లపక్షంలో తదియ, అందులోనూ ఈ బుధవారం కలయిక, ఇటువంటి ముహూర్తాల్లో అశ్విని నక్షత్ర కలయిక ఉన్నప్పుడు అన్నపూర్ణాదేవి అష్టోత్తరం వింటే సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది. దత్తార్పణమస్తు. ఈరోజు దీపారాధన. ఇవాళ దీపారాధన 6 నుంచి 6:30 మధ్యలో ఆవ నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. అది కూడా 6 నుంచి 6:30 మధ్యలో మీ పూజా మందిరంలో మీ ఇంటి దైవం ఎదురుగా ఈ దీపం వెలిగించండి. సంపూర్ణ శని దోషం తొలగిపోతుంది. ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, అక్క ఎవరో ఒకరు ఈ దీపం వెలిగిస్తే వాళ్ళకి శని దోషం పోతుంది. అంటే వెలిగించిన వాళ్ళకైనా అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా యోగం కలుగుతుంది వాళ్ళ ఈ ప్రదోష వేళ దీపం వెలిగిస్తే. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టమైశ్వర్యం. ముందుగా శివరాత్రి పరిహారము చేసుకోలేనటువంటి వాళ్ళు నిశ్చింతగా ఉండండి. ఎందుకంటే సోమవారం 18వ తారీఖు చేయండి. అది శివుడి మెడలో వేయాలి. ఒక నల్ల దారంలో వేసి ఆ శివుడి మెడలో వేసిన తాయెత్తుకి నేను పంపించిన విభూతితో పూజ చేయండి. ఆ పూజ చేసేటప్పుడు మీకు మంత్రాలు అవి ఇవి రావు కాబట్టి కుబేర అష్టోత్తరం చదవండి. చదవడం రాకపోతే క్యాసెట్ పెట్టుకోండి, అంటే ఫోన్లో పెట్టుకోండి. ఫోన్లో ప్లే చేసి వింటూ విభూతితో పూజ చేయండి. ఆ విభూతి నీళ్ళలో కలుపుకొని తాగాలి. పూజ చేసేటప్పుడు కింద పేపర్ వేసుకోండి. విభూతి అంతా పేపర్లో పడుతుంది. తీసి ఒక డబ్బాలో పోసుకొని రోజు కొంచెం నీళ్ళలో కలుపుకొని తాగండి, లేదా బొట్టు పెట్టుకోండి. ఆ తాయెత్తు ఇంట్లో ఎవరో ఒకరు మగవారు వేసుకోవాలి, లేదా ఇంటి ద్వారానికి కట్టాలి. అద్దె ఇల్లైనా సొంత ఇల్లైనా పర్వాలేదు. అలాగే ఇది అద్దె ఇల్లు అయితే మీరు ఇల్లు మారేటప్పుడు అది తీసేసి మీరు ఏ ఇంట్లోకి అయితే వెళ్తున్నారో ఆ ఇంటికి కట్టొచ్చు, తప్పులేదు. సరే, ఇక ఈ పరిహారం ఈరోజు లక్ష్మీ యోగం కోసం. ముందు మన ఇంట్లో వాస్తు దోషం ఉండకూడదు. సొంత ఇల్లైనా అద్దిల్లైనా వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉండడం, లేదా ఈ వాయవ్యంలో కిచెన్ ఉండడం,
రకరకాల దోషాలు, నైరుతిలో కిచెన్ ఉండడం, లేదంటే ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండడం, ఇలాంటి వాస్తు దోషాలు ఉండకూడదు. కొన్ని మనకు తెలియని వాస్తు దోషాలంటే ఏ సామాను ఎక్కడ పెట్టాలి, దిండ్లు, దుప్పట్లు ఎక్కడ పెట్టాలి, ఇటువంటివన్నీ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. రహస్యాలు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న వస్తువులు, దిండ్లు, దుప్పట్లు మనం ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ఉన్న దాని మీద, చెక్కల మీద, స్టూళ్ళ మీద, కుర్చీల మీద, లేదా అటకల మీద, అలమారులో ఇలా పెట్టుకుంటాం. అది తప్పేం లేదు. కానీ ఎక్కడ ఉండాలి, ఇంట్లో అసలు ఎక్కడ ఉండాలి, ఈస్ట్ ఫేస్ ఇంటికి ఎక్కడ ఉండాలి, నార్త్ ఫేస్ ఇంటికి ఎక్కడ ఉండాలి, ఇటువంటి ఎన్నో రహస్యాలు తీసుకొస్తాను మేము. అందుకే అంటే ఇవి చిన్న చిన్న, వీటి వల్ల మనం కష్టాలు పడుతూ ఉంటాం. సరే, ఈ వాస్తు దోషానికి చెప్తాను. తర్వాత మనం రోజు పరిహారాలు, ఇది బీరువా ఎక్కడ ఉండాలి, లేదా చేపలు, మనకు చాలామంది పడుకునేదానికి చేపలు వేసుకుంటాం కదా, ఆ చేపలు మడతపెట్టి మూలకు పెడుతుంటాం. అసలు అది కరెక్టేనా? చీపిరి ఎలా తిప్పి పెట్టుకోవాలి, అసలు ఎక్కడ పెట్టుకోవాలి? అట్లాగే ముఖ్యంగా ఇంట్లో బాండి, నూనె బాండి ఉంటుంది కదా, నూనె వేసి వేయించుకొని అసలు ఆ బాండి మనం బోర్లించాలా, ఎక్కడ ఉంచాలి, లేదు ఆ నూనె అలాగే ఉంచుతుంటారు కొంతమంది. వీటన్నిటివి చిన్న చిన్న విషయాలు, ఇంట్లో మన నిత్యం చేసుకునే చిన్న చిన్న విషయాలు రోజు నేను ఈ అదృష్టం ఐశ్వర్యంలో చెప్తాను, పరిహారం చెప్తాను. ఒక చిన్న విషయం చెప్పి పరిహారం చెప్తాను. వాస్తు దోషానికి ఒక పరిహారం. ఇంట్లో వాస్తు దోషం ఉన్నా కూడా మన డబ్బు నిలవదు. ఈ వాస్తు దోషం పోవడానికి ఏం చేయాలంటే, అసలు ఏదైనా దోషం ఉంటే ఫస్ట్ మీరు ఆ ఇల్లు వీడియో నాకు పంపించాలి. ఎందుకు ఇంట్లో డబ్బు నిలబడట్లేదు, ఎందుకు ఈ కష్టాలు, ఇంట్లో ఎప్పుడు ఏదో గొడవ, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక చికాకు, ఇంట్లో ఎప్పుడు ఏదో మనశ్శాంతి లేకపోవడం, అసలు ఆ ఇల్లు మంచిదేనా, మారాలా, లేదా కొంతమందికి స్థలం అమ్ముడు పోవట్లేదు, ఇల్లు అమ్ముడు పోవట్లేదు, పక్కన ఒక స్థలం ఉంది, అది అమ్మితే మనకే రావాలి, లేదా మనం అమ్మాలి, ఇలాంటివన్నీ కూడా వీడియో తీసి నాకు పంపించండి. తప్పకుండా ఈ యూట్యూబ్ ఛానల్లో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. నేనే స్వయంగా మీతో అపాయింట్మెంట్ తీసుకోండి, నేను మాట్లాడతాను, కంగారు లేదు. సరే, అసలు ఇంట్లో వాస్తు దోషాలు పోవడానికి ఇవాళ ఏం పరిహారం చేయాలి అంటే, ఒక రాగి చెంబులో ధూపం వేయండి. ధూపం అంటే ఎలా వేయాలి? కొంచెం కర్పూరం, కొంచెం వేప ఆకు, బాగా వినండి. ఒక పిరికెడు కర్పూరం, ఎందుకంటే వేపాకు కాలదు కదా, ఒక పిరికెడు కర్పూరం వేసి వేపాకు వేయండి. ఆ చెంబులో నిండా వేపాకు పెట్టి కాల్చి ధూపం వేసి ఆ పొగంతా ఇల్లంతా తిప్పండి. అంటే ఆ పొగ ఇల్లంతా చూయించండి. అలా చేస్తే వాస్తు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. తప్పకుండా ఈ పరిహారం ఇవాళ ఆచరించండి. ఇటువంటి ఎన్నో కొత్త కొత్త విషయాలు మీకు ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు నేను అందిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి అదృష్టం ఐశ్వర్యం. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి మహామంత్రం. ఓం శ్రీం రాజమోహిని గణపతయే నమః. ఓం శ్రీం రాజమోహిని గణపతయే నమః. ఓం శ్రీం రాజమోహిని గణపతయే నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు రాసి 108 మార్లు జపించండి. సంపూర్ణ గణపతి అనుగ్రహం చేత భార్యాభర్తల మధ్యలో గొడవలు తగ్గిపోయి ప్రేమ అనురాగాలు సంభవిస్తాయి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం.
కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.